హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక టిప్ అయితే చెప్తానండి. మేము చాలా రోజులైతే ఊరెళ్ళాము. నిమ్మకాయలు అయితే ఒక కేజీ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. అవైతే మర్చిపోయాము. ఒక 1 మంత్ అయిన తర్వాత అయితే గుర్తొచ్చాయండి. ఫ్రిడ్జ్లోంచి తీసేటప్పటికి మొత్తం అంతా బూజు పట్టేసి పాడైపోయాయి. సో ఆ బూజు పట్టేసిన నిమ్మకాయలతో మనము రాగి సామాన్లను ఎలా తోముకోవడానికి యూస్ చేసుకోవాలో అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. తర్వాత ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని ఇలా స్మాష్ చేసేసి దీంట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదండి, అదైతే దీంట్లోకి యాడ్ చేసుకుని మొత్తం స్మాష్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి సామాన్ని ఇలా తోముకోవాలండి. ఇత్తడి సామాన్లు కూడా తోముకోవచ్చు. అసలు చాలా పాతకాలపు రాగి సామాన్లు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ నిమ్మకాయ తొక్కలను అయితే పాడేయకండి, మనకి తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.